రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుందని ఎగ్జామ్ ఆఫీసులు తెలియజేశారు. వాస్తవానికి పరీక్షలు ఎటువంటివి విద్యార్థులకు అనుకుంటాం, కానీ ఈ 10 రోజులు మాత్రం తల్లిదండ్రులకని చెప్పాలి. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ వ్యక్తి బాపట్లకు చెందినటువంటి వ్యక్తి. తన పాప చదువు కోసం ఇక్కడ మంగళగిరిలో నివాసం ఉంటూ ఈరోజు పరీక్షలు మొదలైన నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా తన యొక్క కూతురు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షను పురస్కరించుకొని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని నో మొబైల్ జోన్గా ప్రకటించారు. అదేవిధంగా నిమిషం నిబంధన అనేటువంటిది కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిమిషం దాటిన తర్వాత మాత్రం పరీక్ష రాయడానికి అనుమతించరు. ఇంతటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. వాళ్ళ వెనకాల రావాలి, మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యం చేసినా టైంకి వెళ్ళకపోతే ఇబ్బంది, కాబట్టి మనం దగ్గరుండి తీసుకెళ్ళాలి. ఇక ఆడపిల్ల అంటే మరింత జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన తీసుకెళ్ళి వాళ్ళకి లాస్ట్ మినిట్లో మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఏం లేవు మనం చెక్ చేయాలి. ఇంకోసారి చెక్ చేస్తాం. చిన్న పొరపాటు జరిగినా కష్టం కదా. తీసుకోవడం సామాజిక పరిస్థితులు బాగోలేదు కదా, అందువల్ల ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అది అన్నీ బాగుంటే దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. కొంతమంది పిల్లలు చురుగ్గా ఉంటారు, తొందరగా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక ఒకళ్ళకి నంబర్లు కనబడలేదు, అక్కడ ఒక లిస్ట్ పెట్టారు, అక్కడ లేకపోతే ఇంకెక్కడా లేదు ఈ నంబర్, మరి కాలేజీలో ఎక్కడా లేదనుకుంటున్నారు. ఇంటి పక్క ఇంకో ఇది ఉందని రావాల్సిందే, డైలీ రావాల్సిందే, టైంకి మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లాల్సిందే. పరీక్షగా మరి ఇప్పుడు మా పనులు కూడా మానుకుని రావడమేగా, మరి వీలు చేసుకోవడం. ఈ మామూలుగా ఎన్ని రోజులు పరీక్షలు అయితే అన్ని రోజులు మా పని పక్కన పెట్టాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఏంటంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఉంటే దాని తర్వాత సంగతి తర్వాత ఉండాలి కదా దేశం.